తెలంగాణలో గద్దెనెక్కి ఏడాదిగా వస్తున్నది అని షేయ్ పార్టీలు సంబరాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు ఏడాది అవుతుంది ఏమీ చేయలేదు, ఏం చేస్తలేరు అని ఎగస్ పార్టీలు లొల్లులు చేస్తుర్రు. వాళ్ళు రోజుకో తీరు ఉత్సవాలు చేసుకుంటుంటే వీళ్ళు రోజుకో తీరు నిరసనలు చేస్తుర్రు. ఓ దిక్కు ఉత్సవాలు, ఇంకో దిక్కు లొల్లులు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పుడు కార్ పార్టీలే అనుకున్నాం, ఇప్పుడు పువ్వు పార్టీలు కూడా ఆయుధాలు బయటికి తీసిర్రు. తాపకోసారి మీరు దోస్తులు మీరు ఒక్కటే అని కారు పార్టీలు ఎత్తి పోస్తున్నారు. అందుకే కావచ్చు ఏమేం వేరే వాళ్ళు వేరే అన్నట్టు చెయ్యి పార్టీల మీద గట్టిగానే బాణాలు వేస్తున్నారు పువ్వు పార్టీలు. ఈ ఏడాది కాలంలో చెయ్యి పార్టీలు ఏమేం చేస్తామన్నారు, ఏమేం చేయలేదు అని ఓ కాగితం విడుదల చేసిండ్రు. ఛార్జీ షీట్ అంటారు దాన్ని. ఇక చూడరి దాని కథ ఏంటిదో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే చెప్తున్నాడు. బీడీ వర్కర్స్ కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్ కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్, 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారెంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. 100 రోజులు పోయి ఇప్పుడు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4,000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆగో అట్లా చేస్తానరట. 4,000 పింఛన్ ఏమైంది? రైతు కూలీలకు 12,500 ఏమైంది? ఆడవాళ్లకు 2,500 ఇస్తామన్నారు ఏమైంది అని అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద గట్టిగానే అరుచుకున్నాడు సారు. ఇంకో దిక్కు గోషామహల్ నియోజకవర్గంలో పువ్వు పార్టీ లీడర్లంతా బైక్ ర్యాలీ తీసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు తీరుస్తలేరని నిరసన చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఒక్క ఏడాదికే అవి చేయలేదు ఇవి చేయలేదని ఛార్జీ షీట్లు రిలీజ్ చేస్తే ఎట్లా? హామీలన్నీ ఒక్కోటి ఇచ్చుకుంటూ పోతాము. ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నది. గతగానం తొందరేటికి పడతాండ్రు అన్నట్టు సురుకులు పెడుతున్నారు చెయ్యి పార్టీ లీడర్లు. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పింది, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇగిదిట్లుంటే జిల్లాల పొంటి చెయ్యి పార్టీ లీడర్లంతా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. కొంతమంది రోడ్లు ఊకిండ్రు, ఇంకింతమంది పరుగు పంజాలు పెట్టుకొని కాళ్లకు పని చెప్పిండ్రు. తీరొక్క తీర్ల చేసుకుంటాండ్రు విజయోత్సవాలు. ఓ దిక్కు సర్కారోళ్ళ సంబురాలు, ఇంకో దిక్కు ఏగస్ పార్టీ వాళ్ళ ఎత్తిపోసుడు. 2 పోటాపోటీల మీద నడుస్తున్నాయి ఇప్పుడు. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు చూసినాం. ఇప్పుడు చలికాలంలో వానలు చురువైనాయి. అసలే చలి గజగజ వణికిస్తున్నదంటే దానికి తోడు వాన జల్లులు తోడైనాయి. గదేంది ఫెంగాల్ తుఫాన్ అట. గా తుఫాన్ చేయబట్టి సముద్రం ఒడ్డు పొంటి ఉన్న జిల్లాల్లో వానలు గట్టినే దంచుతున్నాయి. యాళ్ళ పాల లేని వానలతోని పాపం రైతన్నలు ఆగమాగమైతుర్రు. చెడగొట్టు వానలతోని పంటలన్నీ పాడైతున్నాయి. పాన్రి అట్లా పోయి అరుచుకొని వద్దాం. అలా చూడర్రి, తిప్పలవాడి పెంచి పెద్దగా చేసి కోత కోసి రేపో మాపో అమ్ముకుందామనుకుంటున్న యాళ్లకు చేతికొచ్చిన పంట గిట్ల గంగపాలయ్యింది. పచ్చటి వరి నారు మునిగిపోయింది. శ్రీకాకుళం జిల్లా పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలలో పేంజల్ తుఫాను దెబ్బకు రైతులు ఆగమాగం అయ్యిండ్రు. పోయిన ఏడుతోని పోల్చుకుంటే ఈ ఏడు వరి పంట దిగుబడి మంచిగొచ్చిందట. పంట పండిందిరా అనుకున్నారట అందరూ. కానీ ఈ గిట్ల చెడగొట్టు వానలతోని ఆఖరికి ఆగమాగం అయ్యింది. ఏం చేయాలరా దేవుడా అని నెత్తి కొట్టుకుంటున్నారు రైతులు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కుకి 2 ఎద్దులు గట్టిగానే ఉన్నాయట వానలు. అటు 7 కొండల మీద గెరివేయకుండా గురుస్తాంది వాన. ఎంకన్నా దర్శనానికి పోయిన భక్తులు చలికాలం సన్నీటి తానాలు చేసినట్టే అవుతాంది. అసలే 7 కొండల మీద చలికాలంలో ఇగమంటే ఇగం ముక్కులు చెవులకు చొచ్చుతా అంటది. ఇప్పుడు దానికి వాన కూడా తోడయ్యేటాలకు గదవలు గజగజం అంటున్నాయట. ఇంకో దిక్కు ఘాట్ రోడ్లలో మట్టి చెట్లు కూలిపడుతున్నాయి. తిరుమలలో ఉన్న డ్యాములన్నీ నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అటు పొట్టు వానలకు చెన్నై పట్నం మళ్ళోసారి మునిగింది. ఇండ్లకు నీళ్లు వచ్చేటాలకు పబ్లిక్ను పడవలలో ఎక్కించి వేరే జాగాలకు తీసుకుపోతున్నారు. ఇంకో దిక్కు చెన్నై, తిరుపతి నడుమ విమానాలు రద్దు చేసినరాట. తుఫాను దెబ్బకు గాలులు దబాయించి వీస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్టులో దిగనికి కిందికి వచ్చిన ఓ విమానం అదుపు తప్పింది. అందుకే కిందికి దిగకుండా మళ్ళా మీదికే ఎగిరిచ్చిండు పైలట్. జర్రట్ట పెద్ద గండమే తప్పిందాట.
అందుకే ఏంటికొచ్చిన పరిశానని ముందుగానే కొన్ని విమానాలు రద్దు చేసిండ్రు. ఇంకో దిక్కు వచ్చే 2 దినాలు వానలు లాగాతారు కొడతాయి అంటున్నారు. అందుకే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్తున్నారు సర్కారు వాళ్ళు. ఎంతైనా ఈ చలికాలం వానలతోని పెద్ద పరిశానే ఉన్నది పోన్రి, అంత చెడగొట్టు వానలు. మొన్నటి దాకా రువ్వడి మీద నడిచింది హైడ్రా యాక్షన్. అటెంక జర్రంతా నిమ్మలం అయ్యింది. కొంతమంది ఏమో హైడ్రా పనితనం మంచిగానే ఉన్నది అని అనుకుర్రు, ఇంకొంతమంది హైడ్రా పాడైపోను అంత ఆగం చేసింది అని సాపిచ్చిర్రు. ఇంతమంది అయితే లచ్చలు ఓసి కట్టుకున్న ఇళ్లను కళ్ళ ముంగట్నే కూలగొడుతుంటే చూడలేక గుండెలు వగిలేటట్టు గోడెల పోసుకుర్రు. గాళ్ళకెందుకు అంత బాధ వచ్చిందంటే ఇగో ఇసొంటోళ్ళు చేయబట్టే. సర్కారీ జాగల్లా శిఖం భూములల్లా ఇండ్లు కట్టుకున్నారు అంటున్నారు. ఎవరికేం మతలాభం లేకుండానే అధికారులు బుల్డోజర్లు వేసుకొని వస్తున్నారు. చెరువు శిఖం భూములలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరి ఇండ్లను కూలగొడుతున్నారు. చూస్తుండగానే కుప్ప నూకుతున్నారు. లేదు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని పబ్లిక్ ఏమో మొత్తుకుంటున్నారు. అసలు ఎవడ్రా గీళ్లకు చెరువు శిఖం సర్కారీ జాగలలో ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది అని ఇన్నొద్దులు పట్నం పబ్లిక్ గుసగుసలు పెట్టుకుంటూనే ఉన్నారు. అట్లా ఇప్పుడు పట్నంలో ఉన్న ఒక జాగల సర్కారు చోట్లను పబ్లిక్ కు పట్టా చేసిన మోతవారి దొరికిండు. ఇగో గీడేగా మోతవారి, పేరు నికేష్ కుమార్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నీళ్ల శాఖలో కొలువు చేస్తాడట. అధికారం ఉంది కదా అని హైదరాబాద్ కు చుట్టుముట్టుండేటి బఫర్ జోన్లలో కట్టుకున్న ఇండ్లల్లో ఎక్కువగానో మనోడు పచ్చ పెన్ను పెట్టి గీకినేనట. అంటే మనోడే వీటిని కట్టుకునేందుకు సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చిండ అన్నట్టు. ఇక అట్లా మనోని చేతికి పర్మిషన్ కావాలని కాగితాలు పోయినాయంటే ఇక పని అయినట్టేనట. ఎంత పెద్ద అక్రమమైనా సక్రమంగా బంగ్లాలు లేవాల్సిందేనట. అట్ట చెరువు శిఖం కిందున్న భూముల్ని దొంగతనంగా పట్టాలు చేయించుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మనోని కాడికి పోతే పని అయిపోయినట్టేనట. మళ్ళా ఉత్తగానే పని చేసేటి ఉత్తమ పనివంతుడు గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, అంతమందం ముళ్ళ కట్టుకుంటాడట అల్లకాడ. గట్ల ఎంత వెనకేసిండో ఎరికేనా? ఏం తక్కువ 600 కోట్లకు మీదనే. ఆవు గీ 600 కోట్ల దానిక ఏసీబీ అధికారులకు దొరికినాయే. ఇంకా చుట్టాల పేర్ల మీద సోపతి గంటల పేర్ల మీద ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయో మరి. ఇక ఎట్ట బయట పడ్డదో ఏమో మనోని భాగవతం తెలియదు గాని గీ ముచ్చట ఏసీబీ అధికారుల చెవుల పడేటాళ్లకు గుట్టు చప్పుడు కాకుండా పోయి ఆయన ఇంట్లో దేవలాడితే ఇగో ఇట్టా పొట్టు ఆస్తులు దొరికినాయి. ఇక ఊరుకుంటారా? ఓ 14 వద్దులు జైలుకు పంపించిరాట. రేపటిల్లుండి అలా చుట్టాలిండల్లా దేవలాడతారట. మరి అటంక ఏమైతుందో చూడాలి గాని మనోని పనితనానికి చెరువు జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్న అమాయకుల రెక్కల కష్టం అంతా షర్ల పోసినంత పని అయింది పోండ్రి. లీడర్లు అంటే ఎట్లుండాలి? పబ్లిక్ కు ఆపతొచ్చిందంటే రేయింబగళ్ళు అండగుండాలి. అన్నా అంటే నేనున్నా అన్నట్టే నోట్లే 4 లెక్క ఉండాలి. అప్పుడే ఓట్లేసిన పబ్లిక్ కూడా సంబరపడుతుంటారు. మరి నాయన కాడి నుంచి నేర్చుకుండో లేకుంటే తాత కాడి నుంచి ఇది వచ్చిందో తెలియదు కానీ ఎవరికి ఏ ఆపతొచ్చినా నేనున్నా అన్నట్టే ఆసరైతుండు ఏపీ మంత్రి లోకేశం బాబు. అవి అట్లనే ఎప్పుడు ఎంబడే ఉండేటి ఓ కార్యకర్త జీవి తీసుకుండని మస్తు రంది పడుకుంటా ట్విట్టర్ గూట్లో ఏవో రాసుకొచ్చిండు. గదేందో చూద్దాం పార్రి. మరి నాయన కాంచి నేర్చుకున్నాడో లేకుంటే తాత కాంచి వారసత్వంగా వచ్చిందో ఏమో తెలియదు గాని పబ్లిక్ కు ఏ ఆపద వచ్చిందన్నా ఎమ్మట్లనే నేనున్నా అన్నట్టే ఆసరైతున్నాడు ఏపీల మంత్రి లోకేశం బాబు. ఆయన ఎంబడి ఉండేటోళ్లకు ఏ చిన్న ఆపద వచ్చినా మస్తు రంది పడుతున్నాడు. ఆగో అయితేనే ఎప్పుడు ఆయన ఎంబడే ఉండేటి సీను అనేటికి అన్నకు మరి ఏం ఆపద వచ్చిందో ఏమో తెలియదు గాని పానం తీసుకుంటాట. ఇక ముచ్చటగానే బాధ అనిపించినట్టున్నది లోకేశం బాబుకు. అందుకనే కడుపులున్న బాధనంతా ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. అన్నా అనుకుంటా ఎప్పుడు ఎంబడే తిరిగేటోని ఉండే, ఎవరికి ఆపతున్నా ఉలికేటోనివి. నీకు ఆపద వస్తే నీ అన్న వంటి నాకు చెప్పొద్దా? అన్నా నాకు ఈ ఆపతుందంటే నేను నీకు సాయం కాకపోయేటోని నా తమ్మి అనుకుంటా రాసుకొచ్చిండు. అంతేకాదు నువ్వు ఉన్నా లేకున్నా నీ ఇంటోళ్లకు ఏ ఆపతున్నా మేము ఎప్పుడు అండగానే ఉంటాం అన్నట్టే రాసిండు. ఇది ఒకటే కాదు, ఎవరికి ఏ ఆపద వచ్చినా మన ఆపద అన్నట్టే తీసుకోవాలి. గాళ్ళ సంతోషాలనే కాదు దుఃఖాలను బాధలను కూడా పంచుకోవాలి అన్నట్టే రాసుకొచ్చిండు. ఇక ఇప్పుడు మంత్రి సార్ ట్విట్టర్ లో రాసింది చూసినాక మస్తు మెచ్చుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు. కన్నీళ్ళు ఆగుతలేవని ఒగలు, ఎంత కష్టం వచ్చినా సాగు పరిష్కారం కాదని ఒగలు, నువ్వు రాసిన మెసేజ్ చూస్తుంటే సొంత అన్న మాట్లాడినట్టే ఉందన్నా అనుకుంటోగలు, నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు సీను అని ఇంకొకలు, మిస్ యూ సీను అనుకుంటా ఇంకొకలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకొస్తున్నారు. కొంతమందికి ఆ సీన్ అన్నని తెలుసుకుంటా కామెంట్లు రాస్తే ఇంతమంది లోకేశం బాబును మెచ్చుకుంటా కామెంట్లు పెట్టిర్రు. కానీ ఏ మాట కామాటే గంత పెద్ద మంత్రి అయ్యుండి కూడా కార్యకర్తలను యాది పెట్టుకుంటా అంటే లోకేశం బాబును తారీఫ్ చేయాల్సిందే కదా, ఏమంటారు?
తల్లి కొడుకులంటే ఊళ్ళలోనైతే వ్యవసాయం పనులకు పోడు చూసుంటారు. ఏనో కాడ తల్లి కొడుకు ఒకటే ఆఫీస్లో కొలువులు చేసుడు కూడా చూసుంటారు. గా నడుమోసారి ఒక తల్లి బిడ్డలు ఒకటేసారి కొలువులు కొట్టిన ముచ్చట కూడా చెప్పుకున్నాం. వెనకెనకైనా తల్లి బిడ్డకు ఒకటేసారి నౌకరి వచ్చింది అని అనుకున్నాం. కానీ ఈసొంటిదైతే ఎప్పుడు చూడకున్నాలే కావచ్చు. ఆహా చెప్పుడు కాదు, మీరు చూడాల్సిందే. అగో లోపల ఇంట్లో అన్న వంటలు చేస్తున్నాడు, బయట అక్క పిల్లగానికి చదువులు చెప్తున్నది. తమ్మునికి డౌట్లు వస్తే వాళ్ళ అమ్మే దగ్గర కూసబెట్టుకొని చెప్తున్నట్టున్నది అనుకుంటారు కదా. అవు చెప్పుడు కాదు, అక్క కూడా తమ్ముతోని కాలేజీకి పోయి వాళ్ళ తరగతిలోనే కూర్చుంటుంది. ఒకటే తరగతిలో చదువుకుంటున్నారట ఇద్దరు తల్లి కొడుకు. ఇగో గీడ ఆడపిల్లల పక్క పోయి ముంగడి వరుసలో కూర్చున్న చూసిరా గీమె తల్లి. మగ పొల్లగాల నడుమిట్లా ముంగడి బెంచిలో కూర్చున్న గీ తమ్ముడు కొడుకు. అవునంటే ఇద్దరు ఒక్క తీరు బట్టలు వేసుకునేటాళ్లకు నమ్మబుద్ధి అయితే లేదా? అయితే అక్కే చెప్తుంది. ఇక చెప్పలా అక్క మీ చదువులో ముచ్చటేందో? పెళ్ళైన తర్వాత చదువుకోవడం అనేది ఫస్ట్ ఫెసిలిటీస్ లేవని మా వాళ్ళు ఆపిరు, కానీ తర్వాత మళ్ళీ చదువు ఎందుకు ఇంట్లో ఉండడం అనేసి మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ, మా భర్త ప్లస్ మా నాన్న అందరూ ఎంకరేజ్ చేశారు. మా అబ్బాయి కోసం అని ఐటీఐలో వెరిఫికేషన్ చేయడం వలన అందులో ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా చదువుకోవచ్చు, 45 years వరకు ఎవరైనా జాయిన్ కావచ్చు అని అంటేను నేను మళ్ళీ మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని తనతో పాటు నేను కూడా అప్లికేషన్ పెట్టుకొని నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం పెద్దపల్లి ఐటీఐలో ఒకటే కోర్స్ కోపా కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ జాయిన్ అయ్యాం. అందులోనే రెగ్యులర్ క్లాసులకు వెళ్తున్నాం. ఆగనాట ఇంటర్ కాగానే అక్కకు లగ్గం చేసిలట వాళ్ళ అమ్మ నాయన. అటో 2 ఏళ్ళు చదువు ఆగిందట. అట ఇంకా డిగ్రీ చదివేటప్పుడు పిల్లగాళ్ళు అయ్యేటాళ్లకు అట్లో 6 ఏళ్ళు ఆగిందట మళ్ళా చదువు. గట్లా ఆగుకుంటా పీజీ వరకు చదువుకుందట. ఇక అప్పుడు పిల్లలు, సంసారం, ఇంట్లో పనులు అని అదని ఇదని ఇట్లా ఇన్నేళ్లు గడిచిపోయినాయి. ఇక ఇప్పుడు ఏ చింత లేకపోయేటాళ్లకు కొడుకుతోని కలిసి ఐఐటీలో షెరీకై డిప్లొమా చేస్తుందట ఈ అక్క. అప్పుడు రానుపోను బస్సుల సౌలతోటి లేకపోయేటాళ్లకు అట కొంత ఆగమైంది అనుకొస్తున్నది. ఈ అక్క పేరు స్వర్ణల. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలంలో ఉన్న గుండారం అనేటి ఊరు గీలది. దినం తల్లి కొడుకులు ఇద్దరు కాలేజీ కానీ 15 kilometers పోయేస్తారట. అంతేకాదు కాలేజీ లేనప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లా వ్యవసాయ పనులు కూడా చేసుకుంటారట. మంచి ముచ్చటే కదా. చదువు మీద అక్కకున్న మక్కువను చూస్తుంటే ముచ్చటేస్తుంది అనుకుంటున్నాట గీ ముచ్చటలకైన పబ్లిక్. ఏ మాట కామాట నిజంగా గీ అక్క చదువుల తల్లినుళ్ళు ఏమంటారు? అరే ఇంకో ముచ్చటున్నదిలా, అదేదో ఒక్కసారి నిషేద్దాం పారి. పుణ్యం చేసుకుందామని పోతే పాపం వెంటాడినట్టు అయ్యింది గోకి వీళ్ళ పరిస్థితి. తీర్థాలన్నీ తిరిగి దేవుండ్లకు భక్తితోని పబ్బతి పడదామనుకున్నారట. బస్సు కడతావో ఇంకేమన్నా బండి కడతావో జర్రమాములను తీర్థాలన్నీ తిప్పుకొని రావయ్యా అని ఉప్పల్ కళ్యాణపురిలో ఉన్న శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ ను పట్టుకున్నారట. అడిగినన్ని పైసలు చేతిలో పెట్టినరాట. ఇక అటెనక ఏమైందో చూడుర్రే. ఒక పర్సన్ కి గాను 2,60,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన. అలాగా మొత్తం 500 మంది ఉన్నాము. టోటల్ గా 500 మంది ఉన్నాము. ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చామని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికి ఇంపుగా తయారు చేసుకున్నాడు అనమాట. ఆగో గట్ల చేస్తున్నాడట ట్రావెల్స్ ఓనరు. అంతేకాదు ఇంకేమైందో చూడర్రే. టోటల్ గా 500 మంది ఉన్నామండి. మినిమం గా మాకు తెలిసి 500 మంది ఉన్నాము. అమౌంట్ కూడా 15 కోట్ల వరకు ఉంది. కైలాస యాత్ర చేపిస్తా, మానస సరోవరం చూపిస్తా, ఆడికి తీసుకపోతా ఈడికి తీసుకపోతానని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షల దాకా వసూలు చేసిండ్రాట. అట్లా 5 ఏళ్ల నుంచి 500 మంది దగ్గర నుంచి 15 కోట్ల దాకా తీసుకున్నారట. అందులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పబ్లిక్ కూడా ఉన్నారట. ఏమాయ ఆడికి పోదాం ఈడికి పోదాం అని కథలు చెప్తివి, ఇంకా బండి కడతలేవు అని అడిగితే ఇప్పటిదాకా సప్పులు లేదట. పోలీసు కేసులు పెడితే కోర్టులో చూసుకుందాం అంటున్నాడట. అందుకే ఇట్లా పోలీస్ స్టేషన్ ముంగట్నే బాధితులు లొల్లికి దిగిండ్రు. మా పైసలు మాకు ఇప్పిండ్రి అని పంచాది మోపు చేసిండ్రు. చూస్తాండ్రు కదా పబ్లిక్. టూర్లు తీర్థాలు అని కొంతమంది లట్టుపుట్టుగాళ్ళు మోసాలు చేస్తుంటారు. జర్ర అసోంటోళ్లతో పైలంగా ఉండుర్రి. ముందుకు ముందే పైసలు కట్టి మోసపోకుర్రి.